హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మష్రూమ్ కర్రీ అండి. సింపుల్గా నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి. ఏ మసాలాలు ఏవి వాడని, కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేస్తానండి నేను. అది మసాలాలు ఎక్కువ వాడినే గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదండి. దానివల్ల నేను ఏ మసాలాలు వేయను. ఈ కూరే కాదు, ఏ కూర అయినా కూడా ఫర్ నాన్ వెజ్లో కూడా మసాలా తక్కువ వేసి వండేస్తానండి నేనైతే. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 టమాటాలు, చిన్న సైజు మీడియం సైజు ఉండే టమాటాలను తీసుకొని చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియను, తర్వాత మష్రూమ్స్ మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టేసుకోవాలి. క్లీన్ చేసి బాగా మంచిగా వాష్ చేసుకొని మష్రూమ్స్ కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇవి ఎన్నున్నా చూడ్డానికి దండిగా కనపడతాయి, కానీ చేసే లోపల కర్రీ కొంచెమే అవుతుంది కదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్ది కరివేపాకు అయితే తీసుకున్నానండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను దాన్ని ఎడిట్ చేసేసానండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్ పడుతుందండి ఆయిల్. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఒక 5-6 మెంతులు, తర్వాత ఈ పచ్చి కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా బాగా ఎర్రగా వేగేటట్టు చేసేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకోవాలండి. పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది సాల్ట్, మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే అది యాడ్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవి బాగా మంచిగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఈ టమాటా ఉంటుంది కదా, టమాటా రెండు కొంచెం మిగిలిపోయిన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లోకి వేసేసుకొని బాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేయండి, మగ్గాలి టమాటాలు. మూత పెట్టేసుకున్న తర్వాత చూసారా, ఇట్లా ఆయిల్ పైకి వచ్చి టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కొద్దిగా ఒక టీ స్పూను, లేదంటే మీకు టేస్ట్కి తగ్గినంత కారం వేసేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసేసుకున్నానండి కారం. వేసేసుకొని అది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం బాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ కూడా దాంట్లోకి వేసేసుకోవాలండి. మష్రూమ్స్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆ మష్రూమ్స్ మగ్గిపోయిన తర్వాత దాంట్లో నుంచి వాటరు బాగా అదంతలకు అది ఊరేస్తుందండి. ఈ వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ కర్రీలోకి మష్రూమ్స్ అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వదిలేసినామంటే ఈ మష్రూమ్స్లలో ఉండే వాటర్ అంతా పైకి తేలి, చూడండి అసలు వాటరే యూజ్ చేయలేదు, కానీ ఎన్ని వాటర్ వచ్చేసాయో. ఈ వాటర్ అంతా కొద్దిసేపు ఎగిరిపోయేంత వరకు అలాగే వదిలేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకున్నామంటే సూపర్ అంటే సూపర్ అండ్ హెల్దీ మష్రూమ్స్ కర్రీ. సింపుల్ అండి, ఏ మసాలాలు యూజ్ చేయలేదు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ వీడియో చూసినాక. సింపుల్ అండ్ టేస్టీ ఉంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి అయితే యూజ్ చేశానండి, కొద్ది చిక్కదనం వచ్చేదానికండి. కొద్దిగా కొబ్బరి పొడి యూజ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేశాను. అంతేనండి. ఇది చపాతీలోకి, బటర్ నాన్, ఏదైనా రైస్ ఏదైనా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ మష్రూమ్ కర్రీ. మా వారికి అయితే చాలా ఇష్టం. మా పిల్లోడైతే అమ్మ చికెన్ మాదిరి ఉందమ్మా అని తినేసి వెళ్ళిపోయాడు. సేమ్ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఈ మష్రూమ్ కర్రీ. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని దించేసుకుంటే ఇంకా అయిపోయానండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అదో నేను తినేస్తూ ఉన్నాను. రైస్లోకి కూడా చాలా బాగుందండి. నేను బాగా తినేసాను ఫుల్గా. మా ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదన్నా ఫాల్ట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లోకి రండి. ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.